మనం స్కూల్లో చదువుకున్న ఒక లెసన్ గుర్తుందా? ఒక మనిషికి హ్యాండ్స్ లేవు, లెగ్స్ లేవు. కానీ ప్రపంచాన్ని మోటివేట్ చేసే గ్రేట్ పర్సనాలిటీ ఉంది. అది ఇంకెవరో కాదు, నిక్ ఉజ్జి. నిక్ 1982లో ఆస్ట్రేలియాలో పుట్టాడు. పుట్టిన రోజు నుంచి చేతులు లేవు, కాళ్ళు లేవు. డాక్టర్స్ కి షాక్, పేరెంట్స్ కి హార్ట్ బ్రేక్. కానీ వాళ్ళు అనుకున్నారు ఈ పిల్లవాడిని లవ్ తో మనం స్ట్రాంగ్ గా చేస్తాం అనే ఒక నమ్మకం. నిక్ స్కూల్ కి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. పిల్లలందరూ తక్కువగా చూసేవాళ్ళు అండ్ కొంతమంది అయితే టీజ్ కూడా చేసేవారు. అతనికి నేను ఎందుకు పుట్టా అనే ప్రశ్న రోజుకి ఒకసారి గుర్తొస్తుంది. కానీ నిక్ లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. అతడు డిసైడ్ అయ్యాడు, నా దగ్గర లెగ్స్ లేవు కానీ నా దగ్గర లైఫ్ ఉంది అని. అక్కడ నుంచి చిన్న చిన్న స్టెప్స్ స్టార్ట్ చేశాడు. స్విమ్మింగ్ ట్రై చేశాడు, కంప్యూటర్ నేర్చుకున్నాడు, బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం నేర్చుకున్నాడు. స్లోగా అతని కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. నిక్కి అప్పుడే తెలిసింది నేను మాట్లాడితే ఎవరైనా హార్ట్ టచింగ్ గా ఫీల్ అవుతారు అని. అప్పుడు అంత కష్టపడి నిక్ ప్రెసెంట్ అయితే 75+ దేశాలు తిరిగి చాలా మందికి మోటివేషన్ ఇచ్చాడు. మ్యారేజ్ చేసుకున్నాడు, బ్యూటిఫుల్ ఫ్యామిలీ కూడా ఉంది, బుక్స్ రాశాడు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పీపుల్ కి ఇంపాసిబుల్ అనే ఒక ఫీలింగ్ రియాలిటీ కాదని ప్రూవ్ చేశాడు. ఫ్రెండ్స్, నిక్ దగ్గర హ్యాండ్స్ లేవు, లెగ్స్ లేవు, కానీ హోప్ ఉంది, కరేజ్ ఉంది అండ్ విల్ పవర్ ఉంది. మీరు కూడా మీ లైఫ్ లో కష్టాలు ఫేస్ చేస్తున్నారా? అయితే ఒకసారి నిక్ గురించి ఆలోచించండి. మన ప్రాబ్లమ్స్ కన్నా ఎక్కువ బాడీ లిమిటేషన్స్. ఈ స్టోరీ మీకు హార్ట్ టచింగ్ అయిందా? అయితే ఒక లైన్ గుర్తు పెట్టుకోండి, ఇఫ్ యూ డోంట్ గెట్ ఏ మిరాకిల్ బికమ్ వన్. ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అన్స్టాపబుల్ ఛానల్ ని.